రవి గారు, నిన్న ప్రత్యేక కోర్టు ఇచ్చినటువంటి లిక్కర్ కేసు తీర్పు ఇటువైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చూపిస్తున్న ప్రభావంతో పాటు జగన్మోహన్ రెడ్డి కేసులో కొంతమంది ముఖ్యంగా లాయర్లు కానీ వాళ్ళు ఒక రకమైన ఆనందం వెలిపిస్తున్నారు. ఎందుకంటే క్విడ్ ప్రోకో అనేది చెల్లదు అన్నటువంటి వ్యాఖ్యలు కోర్టు చేసింది. ఏముంటుంది సార్? అంటే క్విడ్ ప్రోకో అనడానికి ఆధారాలు చూపించలేదు, మీరు ఊరికనే ఆరోపణలు చేస్తే చాలదు అన్నట్టుగా న్యాయస్థానం మాట్లాడింది. సహజంగా ఈరోజు పత్రికలు కనుక మనం గమనిస్తే తెలుగుదేశం అనుకూల పత్రికలు లేదా వైసీపీ పత్రికలు మీడియా వాటి పిక్చర్ చేస్తున్న తీరు కూడా తేడా ఉంది. ఆ మాటకు వస్తే బీఆర్ఎస్లోనే కవిత కేటీఆర్ స్పందనలు వేరుగా ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు టీడీపీలో ఉండొచ్చు, కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి అయినా లేకపోతే విజయసాయి రెడ్డి అయినా అప్పుడు గతంలో వైసీపీకి సంబంధించిన వాళ్ళే. లిక్కర్ కేసులో వీళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ కూడా ఒక లిక్కర్ కేసు నడుస్తుంది కదా. క్విడ్ ప్రోకో అన్నది బేసిక్గా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి కీలక స్థానంలోకి రాకముందు నుంచి ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సార్లు కదా ఆయన కేసులోనే. ఇప్పుడు జడ్జి జితేందర్ రెడ్డి అందులో చెప్పిన ప్రధానమైన అంశం ఏమంటే క్విడ్ ప్రోకో అంటే చాలదు, రాజకీయ ఆరోపణలు చేస్తే చాలదు, దానికి సంబంధించి స్పష్టమైన నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి. డబ్బు ఈ ప్రభుత్వ విధాన నిర్ణయము అక్కడ ఒక సంస్థకు జరిగిన ప్రయోజనం రెండింటికి ఖచ్చితమైన ప్రత్యక్షమైన లింక్ చూపించలేదు మీరని ఆయన ఆరోపణ చేశారు. ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు లేదా వాళ్ళ తాలూకు లాయర్లు కూడా అదే డిఫెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంతో సంబంధం లేదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయితే ఆయనకి ఏంటి సంబంధం? వాళ్ళ నాన్న ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వాళ్లే ఇక్కడ కూడా పెట్టుబడి పెట్టారు కాబట్టి రెండింటికి మీరు సంబంధం కలుపుతున్నారు. ఇది కేవలం రాజకీయమైన దీనికోసం కక్షతో చేశారని వీళ్ళు ఆరోపించారు. అలాగే అప్పుడు ప్రతిపక్షాలన్నీ కలిసి కేంద్రానికి రాష్ట్రపతికి ఒక మెమోరాండం ఇచ్చి వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఒక మాట అన్నారు కదా, ఎన్నికలప్పుడు వచ్చే ఆరోపణలన్నింటినీ మనం తీవ్రంగా తీసుకోలేమని కూడా ఒక మాట అన్నారు. ఇవన్నీ అలా ఉంచి ప్రమోద్ 12 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఆ కేసు ఏమీ కదలలేదు. ఎందుకు కదలలేదు? ఇదిగో ఏడాది అయిపోయింది, ఇంకేసారి జైలుకు పోతారు, ఇలా చెప్పినా అవేమీ జరగలేదు. సో ఈ సమయంలో ఈ తీర్పు రావటం అన్నది వాళ్ళ పత్రిక కనుక మనం చూస్తే ఇప్పుడు ఇది వీళ్ళు ఆంధ్రజ్యోతి ఈరోజు మద్యం కేసు మిథ్య అని అటు ఇటు కాకుండా హెడ్డింగ్ పెట్టారు. వీళ్ళు మద్యం కేసు మిథ్య అంటే చూసారు, మిథ్య వదిలేశారని కాకుండా క్విడ్ ప్రోకో ఆధారాలు లేవు అని సాక్షిలో వీళ్ళు హెడ్డింగ్ పెట్టారు. ఎవరి యాంగిల్ వాళ్ళు. అంతేకాకుండా వీళ్ళు లోపల ఎడిటోరియల్ కూడా రాశారు, స్కామ్ కథ కంచికేనా అని. ఇందులో ఇంకొకటి కూడా రాశారు, పత్రికల్లో ప్రధాన శీర్షికలు ఆకర్షించినవన్నీ తర్వాత లేకుండా పోతాయని మనకు ఢిల్లీ అనుభవం ఈ కేసు చెప్తుంది. ఇప్పుడు అలా అయితే చాలా వరకు ఎగిరిపోవచ్చు అని. అంటే మీరు అన్నట్టుగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళలో ఇదేదో కొంచెం సానుకూలమైన పరిణామం, మమ్మల్ని అనవసరంగా మా ఇరికించారు. ఇందులో ఇంకోటి కూడా అసలు తప్పప్పులు ఉండొచ్చు, అది జడ్జి కూడా చెప్పారు. వ్యాపార సంస్థలు అన్నాక ప్రయోజనాల కోసం పాకులాడడం, ఏదో ఒక విధంగా నయానో భయానో కుక్ తెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. జరిగాయి, చేతులు మారాయని చెప్పడం వేరు, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నిర్దిష్టంగా ఉండడం వేరు. మనీ ట్రయల్ ఇట్లాంటివి అది ఇంతవరకు జరగలేదు. ఇంకోటి అన్నారు, ఇలాంటి వాటిని బట్టి కఠినమైన శిక్షలకు గురి చేయటం సమంజసమైన అని కూడా ఆలోచించాలి అని కూడా ఆయన అన్నారు. సో ఇప్పటికే 16 నెలలు జైల్లో పెట్టారు కదా, ఇంతవరకు అది ముందుకు పోలేదు. వాళ్ళు అంటారు కదా, మీరు క్వాష్ పిటిషన్లు రకరకాలుగా వేసి ఆలస్యం చేస్తున్నారని వాళ్ళు అంటారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టులు ఎన్నిసార్లు జరిగినా ఎందుకు అది ముందుకు పోవడం లేదని ఖచ్చితంగా మనమేమి దీని మీద ఇప్పటికిప్పుడు కామెంట్ చేయలేం. కానీ కొంచెం సంతోషం మటుకు వాళ్ళు వెలిబుచ్చుతారు. వీళ్ళ యువతల ఈ వైసీపీ శిబిరానికి ఒక కనిపించని సంతోషం మటుకు వాళ్ళ శిబిరంలో ఉంది. ఆ మేరకు యువతల శిబిరంలో సహజంగా ఇదేంటి ఇలా అయిందని ఇప్పుడు మనం చెప్పిన అది చూస్తాం. అయితే ఈ సమయంలోనే లోకేష్ నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఒక మాట చెప్పారు, జగన్ పేరు రెడ్ బుక్లో ఉందని అడిగారు. అంటే ఉందో లేదో మీరు తొందరలోనే చూస్తారని ఆయన. ఓకే, అంటే లేదని చెప్పలేదు, ఉందని చెప్పలేదు, తొందరలోనే చూస్తారనడం ద్వారా కొంత సస్పెన్స్ అట్టి పెట్టారు. ఉండొచ్చు, ఉంది ఇంకా అనే ఒక ఫీలర్ ఇవ్వడానికి కూడా ఆయన చేశారు. అయితే ఇప్పుడు చాలామంది ఇలా బయటకు వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న. రెండోది న్యాయమూర్తులు కూడా అన్ని లెక్కలోకి తీసుకుంటారు కదా. కాబట్టి ఏం జరుగుతుంది అన్నది నేను అనుకోవటం
హైకోర్టు దీని మీద చేసే తీసుకునే వైఖరి, వ్యాఖ్యానాలు వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా రెండోది, ఆ కేసుల మీద ఇంతవరకు ఛార్జెస్, అభియోగాలు నమోదే జరగలేదు జగన్ మీద. ఇలా అంటే మళ్ళీ ఎవరైనా ఆగ్రహిస్తే మనం ఏం చేయలేము. నేను వాస్తవ పరిస్థితి చెప్తున్నాను, ఉన్న విషయం అది. ఛార్జెస్ ఫ్రేమ్ చేయడమే ఇంకా జరగలేదు. ఛార్జెస్ ఫ్రేమ్ చేశాక ఆ ఫ్రేమ్ చేసిన ఛార్జీలకు ఏమి ఆధారాలు, ఎంతవరకు వాళ్ళు పకడ్బందీగా పట్టుకొని న్యాయమూర్తి ముందు నుంచి సంతృప్తి కలిగించారన్న దాని మీద తదుపరి ఆధారపడి ఉంటుంది. మరి అప్పుడు కూడా ఈ ప్రక్రియ ఎంత ఉంటుంది. మళ్ళీ కింది కోర్టు అనుకూలంగా చెప్పినా వ్యతిరేకంగా చెప్పినా మళ్ళీ అత్యున్నత న్యాయస్థానాలకు వెళ్ళడం అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు వాళ్ళకి ప్రత్యేకమైన ఆసక్తి కలిగిస్తుంది. రైట్ సార్.